వాక్యంలోకి వెళ్దాము. మోషే గారికి 10 ఆజ్ఞలు పొందినటువంటి చోటును గురించి, సీనాయి గురించి కొన్ని విషయాలను మనం లేఖనాలను పరిశీలన చేస్తూ ఉంటున్నాం. 16వ అధ్యాయం, నిర్గమకాండం 16వ అధ్యాయం మొదటి వచనాన్ని చూసినప్పుడు, తర్వాత ఇశ్రాయేలీల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు సీను అరణ్యంలో దిగుట గురించి ఈ మొదటి వచనంలో మనము చూస్తూ ఉంటున్నాం. అంటే మోషే గారికి 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో సీనాయి దగ్గర మరి ఇచ్చి ఉంటున్నది మనం చూస్తున్నాం. 19వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. 19వ వచనం చూద్దాం. మరియు మోషే దీనిలో ఏమీయూ ఉదయం వరకు ఎవరునూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పాను. దేని గురించి చెప్పారు? 16వ వచనం చూస్తే, మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతి వాడును తన వారి భోజనమునకు ప్రతి వాడును తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారంలోనున్న వారి కొరకు కూర్చుకొనవలెననెను. ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు ఎచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకొని వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరినూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పాను. ఇక్కడ ఏమైతే మనకు ఇచ్చిందో, ఇచ్చిన దాన్ని ఎవరు కూడా మళ్ళీ ఉదయం వరకు దాన్ని మిగిలించుకోకూడదనేటటువంటి విషయాన్ని లేఖనాల్లో మనకు తెలియపరిచింది. 11వ వచనాన్ని మనం చూసినప్పుడు, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీల సనుగులను వింటిని. ఏమిన్నారు దేవుడు? ఇశ్రాయేలు ప్రజల సనుగులను నేను వింటిని అని చెప్పి సెలవిస్తున్నాడు. 24వ వచనాన్ని చూద్దాం. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. ఏది ఉంచుకున్నారు? 20వ వచనం నుంచి చూద్దాం. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమోరుల చొప్పున 2 ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినం, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి. ఉదయం వరకు మిగిలినంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. ఏదైతే దేవుడు చెప్తాడో దాన్ని మనము వింటే అది మనకు కంపు కొట్టదు, పురుగు పట్టదు. ఆజ్ఞ అతిక్రమమే పాపంగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరం బాగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మళ్ళీ మనం చదవాలి. మళ్ళీ మనం చదవడం వల్ల, మళ్ళీ మనము వాటిని నెమరేసుకోవడం వల్ల, ధ్యానించడం వల్ల, దృష్టి దాని మీద కేంద్రీకరించుకోవడం వల్ల
పాత నిబంధనలో ఏమైతే చెప్పబడి ఉన్నాయో వాటినన్నిటిని కూడా క్రీస్తుకు సాదృశ్యముగా ఉంచబడి ఉన్నవి అనేటటువంటిది మనకు జ్ఞాపకం వస్తుంది. సర్వం ఇమిడుకొని ఉన్నాడు క్రీస్తు, ఆది నుంచి ముగింపు వరకు ఆయనే ఉన్నాడు అనేటటువంటిది మన జ్ఞాపకం వస్తుంది. వారు ఏకమై ఉన్నారనేటటువంటిది మన జ్ఞాపకం వస్తుంది. క్రీస్తు ప్రారంభంలో ఉన్నారనేటటువంటిది జ్ఞాపకం వస్తుంది. ముగింపులో కూడా క్రీస్తు ఉన్నారనేటటువంటిది జ్ఞాపకం వస్తుంది. ఆయన లేకుండా ఏది జరగలేదనేటటువంటిది జ్ఞాపకం వస్తుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాలు కొన్ని చోట్ల కొంత ఆలోచన చేసిన కొలది మనకు ముందుకు కొనసాగుతూ ఉంటాం. అదే 16వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. 31వ వచనం, ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టింది. అది తెల్లని కొత్తిమీర గింజల వలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపురూపముల వలె నుండెను. దాని పేరేం పెట్టారు? మన్నా అని పేరు పెట్టారు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన దేవుడు కాబట్టి, తండ్రి అయిన దేవుడు. మరి ఆయన ఏమైనా చేయగలడు. ఆయన పంపినటువంటి కుమారుడు ఏమైనా చేయగలడు. మన కొరకు తన ప్రాణాన్ని సైతం ఇచ్చాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా మన మదిలో ఉంటుంది అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి. మన ప్రార్థన సరిగ్గా రానప్పుడు మనకు నేర్పించేదిగా, మూలుగులతో కూడినటువంటిదిగా, చెప్పేటటువంటిదిగా ఉంటుంది అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం అన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి, ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి. లేవియ కాండాన్ని మళ్ళీ మనం చూద్దాము. లేవియ కాండములో ఏమని ఉన్నది చూద్దాము. లేవియ కాండము 7వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. లేవియ కాండము 7వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. 37, 38 కంటిన్యూ ఉంది, చూద్దాం. ఇది దహన బలిని గూర్చియు, అపరాధ పరిహార్థపు నైవేద్యమును గూర్చియు, పాప పరిహార్థ బలిని గూర్చియు, అపరాధ పరిహార్థ బలిని గూర్చియు, ప్రతిష్టార్పణమును గూర్చియు, సమాధాన బలిని గూర్చియు చేయబడినది విధి. ఇశ్రాయేలీలు యెహోవాకు అర్పణములను తీసుకొని రావాలనని సినాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సినాయి కొండ మీద మోషేకు అలాగుననే ఆజ్ఞాపించాను. కాబట్టి మోషేకు ఏదైతే ఆజ్ఞాపించి ఉంటున్నారో వాటిని మరి పాత నిబంధనలో అందరూ కూడా అమలు చేసుకుంటూ, కొందరు తొట్టిల్లినటువంటి వారికి పురుగు పట్టింది, మరి వాసన కొట్టింది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. 26వ అధ్యాయము 46వ వచనం మనం చూసుకున్నాం ఇంతకుముందు. మళ్ళీ వాటిని మనం చూద్దాం ప్రియులారా. 26:46 లేవియ కాండము 26:46ను మళ్ళీ ఒకసారి నెమరేసుకుందాం. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇశ్రాయేలీలకును మధ్య నియమించిన కట్టడాలను, తీర్పులను, ఆజ్ఞలను ఇవే. ఎందుకు అనంటే మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యము. నెహెమియా గ్రంథంలో మనం చూద్దాం కొన్ని విషయాలను. నెహెమియా గ్రంథంలో కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. నెహెమియాలో ఉన్నటువంటి విషయాలను మనము కొన్నిటిని మనం చూద్దాం. ఏమని మనకు రాసి ఉంచబడింది, వాటి యొక్క ఉద్దేశాలను మనకేమై ఉన్నవి అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకుందాం. నెహెమియా నెహెమియా గ్రంథాన్ని మనము 9వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. 9:13ను మనం ఆలోచన చేద్దాం. అందులో ఒక విషయాన్ని మనం చూస్తాం ప్రియులారా. ఒక
మరొక విషయాన్ని మనం చూద్దాం ప్రియులారా. చూద్దాం. ప్రియులారా, జర ఆలస్యమవుతుంది, చూద్దాం. నెహెమియా 9:13 వచనాన్ని మనం చూస్తే, క్షమించండి కొంచెం ఆలస్యమైంది తీయడానికి. 9:13 సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడాలను, ధర్మములను నీవు దయచేసితివి. మేలుకరమైనటువంటి ఆజ్ఞలను, మనకు కట్టడాలను దేవుడు దయచేసిండు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. అవి హానికరమైనటువంటివి కావు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అపోస్తల కార్యాన్ని మనం చూద్దాం ప్రియులారా. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. 7:38ని మనం చూద్దాం. 37 నుంచి కంటిన్యూ చదువు. నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీలతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోనూ సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములు తీసుకొని నా వాడితడే. జీవవాక్యములను తీసుకొని నా వాడితడే. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయంలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము. ఐగుప్తు దేశంలో నుండి మనల్ని తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలి నర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగు రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు అరణ్యంలో 40 ఏండ్లు బలి పశువులను అరణ్యములను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకునే ప్రతిమలైన మోలోకు గుడారమును, రొంపాయును దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి గనక బబులోను అవలికి మిమ్మును పోయేదను. అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారం సాక్ష్యపు గుడారం అరణ్యంలో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొనిన వారై దేవుడు తమ ఎదుట నుండి ఎల్లగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృత్యాలయంలో నివసింపడు. కాబట్టి 38వ వచనాన్ని 38వ వచనం చూసినప్పుడు, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకొనిన వాడితడే. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ
ఎప్పుడైతే ముందుకు కొనసాగుతూ ఉంటామో దాని యొక్క ఉద్దేశాన్ని మనకు గొప్పగా అర్థమవుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి మనం ఇంతవరకు దేవుని వాక్యాన్ని విశ్లేషించుకుంటూ వస్తున్నాం. అయినప్పటికీ ఇంకా పరిపూర్ణమైనటువంటి జ్ఞానము మీకు బోధించడానికి ఇంకా నాకు సరైనటువంటి జ్ఞానం లేదని నేను భావిస్తూ ఉంటున్నాను. అంత అవగాహన నాకు లేదని కూడా నేను భావిస్తూ ఉంటున్నాను. ఎందుకు అని అంటే దేవుని మాటలు మనకు అర్థం కావడానికి చాలా సమయం పడుతుంది. అలాగనే వాటిని ధ్యానించడానికి, చదువుకోవడానికి, ప్రార్థనపూర్వకంగా సిద్ధపడడానికి సమయం ఎక్కువగా హెచ్చించి వాటి యందు ఉన్నప్పుడు అందులో ఎంతో కొంత మనకు అర్థమవుతుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. మరి నేను బోధిస్తున్నాను అని అంటే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నా అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నన్ను నేను నేర్చుకుంటున్నాను. ఆ నేర్చుకునేటటువంటి విషయాలను మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నాను. ఎందుకు అని అంటే ఈ లోకమును దాని ఆశయం గతించిపోవచ్చున్నాయి, కానీ దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వారు నిరంతరం నిలుచుంటారని దేవుని వాక్యం ఏదైతే మనకు సెలవిస్తుందో, క్రీస్తును అంటుకట్టుకొని నిలవాల్సినటువంటి వారిగా మనం ఎప్పుడైతే ఉంటూ ఉన్నామో అందును బట్టి క్రీస్తులో మన ప్రయాణం ముందుకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని మీరు కూడా మళ్ళీ చదవండి, గ్రహించండి, గమనించండి. సరిగా మనం అందరం అర్థం చేసుకొని దేవుని వాక్యం ప్రకారంగా ఆ వెలుగులో మనం నడుచుదాం. ఆ వెలుగు క్రీస్తై ఉంటున్నాడు, నీతి సూర్యుడై ఉంటున్నాడు, సర్వము ఇమిడి ఉంటున్నాడు క్రీస్తు పరిశుద్ధ గ్రంథములు అనేటటువంటిది నిశ్చయంగా నేను నమ్ముతూ ఉంటున్నాను. మీరందరూ కూడా నమ్మి ఉన్నారని నిశ్చయంగా నేను అనుకుంటున్నాను, నమ్మకంతో అనుకుంటున్నాను. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, మీరు పడేటటువంటి ప్రయాసం, నేను పడేటటువంటి ప్రయాసం వ్యర్థం కాకుండా తగిన కాలమందు మనం పంట కోయడానికి, ఇది ఒకరికి వాక్యం వినడానికి ఉపయోగపడడానికి ఒక సాధనంగా ముందుకు కొనసాగుతున్నాం అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము నేర్చుకున్నటువంటి సీనాయి కొండ మీద ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలు ఏవైతే మోషే గారికి ఇచ్చారో వాటి విషయాన్ని మనము ఇప్పుడు ఆలోచన చేసి ఉంటున్నాం. కాబట్టి ఇంకా కొన్ని వాక్య విషయాలను, మరి పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలను దేవుని చిత్తమైతే మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగు ప్రార్థన చేసుకుని, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో నాయన, సీనాయి కొండ మీద ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు, మోషే గారికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల విషయంలో ఆయన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, మరి ఆలోచన చేస్తూ ఉంటున్నాం. వాటి స్వారూప్యం ఏమిటి మాకు అర్థం కావడానికి ప్రయత్నం చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉంటున్నాం. వాక్యాన్ని బోధించినటువంటి నేను, అలాగనే వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులు, ఇందులో ఉన్నటువంటి ఇంకా అనేకమైన మూల సత్యాలు, మూల పాఠాలను నేర్చుకొని మీ అందు ఆశీర్వదింపబడలాగున మమ్మల్ని దీవించుమని ఈ మనవులు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నామమున మీకు అందరికీ వందనాలు.